మంగళగిరి ప్రాంతంలో ఏరువాక ప్రత్యేక రైతుల ఉత్సవాన్ని నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రబాలెం శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య, ఆలయ కమిటీ ప్రతినిధి సాంబశివరావు, ఆకుల దుర్గారావు, బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు ఎర్రబాలెం గ్రామంలో చెరువు కమిటీ నందు ఉన్నటువంటి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో ఎప్పుడు ఏదైతే తొలకరిలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా కూడా వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పంట పండించుకోవడానికి భూమిని దున్నుతూ సాంప్రదాయబద్ధంగా నడిచేటువంటి పండుగని ఈరోజు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎర్రబాలెం గ్రామంలో వినాయక స్వామి వారి ఆలయం నందు ఏరువాక కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అందులో సందర్భంగా ఈ రోజున గుడి కమిటీ అధ్యక్షులు రెమినిశెట్టి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో అలాగే గ్రామ పెద్దలు, గ్రామ కమిటీ మెంబర్స్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఏదైనా సరే సాంప్రదాయాలని వన్నెపుచ్చుకొని ఈరోజు వ్యవసాయదారులు, అన్నదాతలుగా ఉన్నటువంటి వ్యవసాయదారు కుటుంబాలంతా కూడా దిగ్విజయంగా దేవుని యొక్క ఆశీస్సులతో పంటలు పండించాలి, అందరూ కడుపు నింపే విధంగా అన్నదాతలు ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున ప్రత్యేకంగా ఎర్రబాలెం గ్రామంలో ఈ గుడిలో ఏరువాక కార్యక్రమంలో మన అంజయ్ గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ బాబు గారి సహకారంతో తిరుపతి ప్రసాదాన్ని, ఏదైతే వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని, తిరుపతి ప్రసాదాన్ని ఈ రోజున ఏరువాక పౌర్ణమి సందర్భంగా కూడా గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ కార్యక్రమం చేయటం, భక్తులు అంజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గతంలో కూడా ఏదైతే అన్నవరం ప్రసాదాన్ని, సత్యనారాయణ స్వామి వారి ప్రసాదాన్ని, కాళిపాక వినాయక స్వామి ప్రసాదాన్ని, అలాగే మన విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ప్రసాదాన్ని కూడా ఏరువాక పౌర్ణమి సందర్భంగా భక్తులందరికీ కూడా మన సంప్రదాయం గుర్తు చేస్తూ ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఎర్రబాలెం గ్రామంలో ఉన్నటువంటి రైతులకి అందరికీ కూడా ఉండాలని ఇట్లా భక్తులు అంజయ్ గారు బహుకరణ చేయటం అనేది ఎంతో సంతోషదాయకమైన విషయం. ఈ రోజున అమరావతి రాజధానిలో గ్రామాల్లో రైతులు భూములన్నీ కూడా ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులకు అన్నిటి కూడా మనం ప్రభుత్వానికి ఇచ్చినా కూడా ఏదైతే సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి పండుగని మనం అన్ని గ్రామాల్లో కూడా వ్యవసాయేతర అన్నదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సుభిక్షంగా ఉండాలి, ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఎర్రబాలెంలో గత పురాతన కాల గుడిని ఎర్రబాలెం గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఇంత అభివృద్ధికి సహకరించినందుకు ఎర్రబాలెం గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు. మేము ఈ గుడిని ఎప్పుడు కూడా డెవలప్ చేయాలనే ఆలోచనతోనే మేము ఉన్నాం. జై గణేష్, జై జై గణేష్. ప్రజలకి, ఎర్రబాలెం గ్రామ రైతులందరికీ కూడా గణేశుని తరఫున నమస్కారాలు తెలియజేస్తూ మాకు ఎల్లప్పుడూ మా గ్రామాన్ని, మా ప్రజలందరినీ విఘ్నేశ్వర స్వామి కాపాడుతూ అందరికీ సంరక్షించాలని కోరుకుంటూ. ఇదిలా ఉండగా నవలూరు గ్రామ శివారు పొలాల్లో సోమవారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులు గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎద్దులకు, పొలం పనిముట్లకు పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రముఖులు, రైతులు, రైతు కూలీలు హాజరై ఏరువాక ఉత్సవం ఘనంగా జరుపుకున్నారు. వాహన పూజా కార్యక్రమాలు గ్రామ ప్రజలు, భక్త మహాశయులచే చాలా విశేషంగా జరిపించబడింది. భక్త మహాశయులు ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క విశేష పూజా కార్యక్రమము జరిపించి స్వామివారికి ఉండ్రాళ్ళు, ప్రసాదము, నైవేద్యాన్ని సమర్పించి వివిధ రకాల వాహనాలతో స్వామివారికి ప్రదక్షిణాది కార్యక్రమాలు పూర్తి చేసి ఏరువాక సాగటం జరిగింది. జై శ్రీరామ్ నారాయణ.